హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే కోడిగుడ్డు ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. అసలు వాతావరణము వాన వస్తుంది అనుకుంటే తొందర రెడీ చేసుకొని వస్తాం అనమాట. అన్నీ వీటికి వచ్చినాక చూడండి ఎండ ఎట్లా వస్తున్నది. ఇంకా ఇటు వరకు ఎండ వచ్చింది, ఇంక ఎప్పటిలాగే ఇంక యువతలకి మకం చేసుకున్నాను అనమాట. పొయ్యిని నాకి ఎండ పడినట్ల ఇంకా లేట్ చేయకుండా అయితే మాత్రానికి పొయ్యి అయితే అంటిద్దామండి. టైం అయితే మాత్రం 2:30 అయ్యేది ఈరోజు. అసలు ఏం చేస్తున్నావు చెప్తే అవి కోడిగుడ్డు ఫ్రై చేస్తున్నాను. ఓకే ఓకే ఓకే. కింద నుంచి వచ్చిన కట్లా అవి కొన్ని రాలేదు అవే. ఇస్తున్నా కడక పొయ్యి అయితే అంటించాను అనమాట. ఇంకా బాల్ అయితే పెట్టి నూనె అయితే వేసుకుందామండి. కొంతమందికి ఎప్పుడు చేసేలాగే చేసామనుకుంటుండొచ్చు. ప్రతి వంటకి మనం నూనె అయితే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్లోనే వేయాలా. నూనెలోనే వేసేదే చూడండి వంట ఫస్ట్ అయితే. ఇంకా నూనె అయితే వేసి ఇంకొకటి నేనైతే కోడిగుడ్డు ఫ్రై అంటాను కదా, కోడిగుడ్డు కొట్టేది చేసేది కాదు, నేను ఉడకబెట్టి తీసుకొని వచ్చాను. చెప్పడం మర్చిపోయాను మీకు. ఇంకా కోడిగుడ్లు అయితే 5 ఉడకబెట్టి తీసుకొని వచ్చాను చూడండి. టమాటా పండ్లు అయితే ఏం అవసరం లేదు. ఇంకా ఉల్లిగడ్డ ఇట్లా సన్నగా కట్ చేసుకొని, ఎల్లిపాయలు కూడా కొంచెం అదరబదర పొట్టు తీసి దంచాను చూడండి. అదరబదర కరివేపాకు, ఇంకా నాల పొడి, అల్లం, కొత్తిమీర, తర్వాతకి వచ్చేసి పసుపు, మిరియాల పొడి, జీలకర్ర, ఆవాలు, ఇంకా ఉప్పు, కారము, గరం మసాలా, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. అయితే ఫస్ట్ అయితే మాత్రానికి నూనె కాగేదే జీలకర్ర ఆవాలు అయితే వేసుకుందామండి. దూరం ఉండవి నా అసలే షార్ట్ వేసుకునేవి ఈరోజు చిట్లితే మరి అబ్బా అంటావు. ఇంకా ఉల్లిగడ్డలు అయితే వేద్దామండి. ఈరోజు మా నిస్సి ఇప్పుడే పైకి వచ్చేటప్పుడు అన్నం తినొచ్చేదా ఆటో పట్టించేది చూడండి. ఇంకా ఉల్లిగడ్డలు అయితే ఎర్రగా తలకాల. ఇంకా కోడిగుడ్లు వచ్చేసి కట్ చేసి పెట్టుకుందామండి. ఫస్ట్ అయితే మాత్రం పొట్టు తీద్దాము. ఓవైపు అయితే ఇంక ఇక్కడ అది ఉల్లిగడ్డలు ఎర్రగైతున్నాయి వినోద్. కోడిగుడ్డు పూకుండేసి కోడిగుడ్డు అయితే మాత్రానికి కట్ చేద్దామండి. ఇంకొకటి మొత్తం ఇట్లా అడ్డం కట్ చేద్దండి. తెల్ల సోన మాత్రమే వచ్చేటట్టు కట్ చేయండి. నీలం మొత్తం సపరేట్ వచ్చేటట్లు కట్ చేసుకోండి. అంటే నీలం తీస్తావు? నీలం తీయాల. ఒక్కసారి ఒక్క లెక్క చేసుకుందాం. ఇట్లా నీలం ఏమి ఇంకా కట్ చేసేది అయితే ఏముండదు, ఇట్లే చేస్తాను. ఇంకా వీటిని ఇంకా ఇట్లా వినరుగా పొడుగ్గా కట్ చేస్తామండి. ఇట్లా ఎక్కువ సలఫా కట్ చేస్తే తెగిపోతాయి. లేదు వాటి లేకట్లు ఉప్పు కారం వేసుకుని తింటే బాగుంటుంది. బాగుంటుంది. వేడి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అట్లాంటి ప్రయోగాలు చేయాలి. నేను ఏమంటాను, వాటిని ఎక్కువ సలఫా చేస్తే పగిలిపోతాయి. ఇప్పుడు పగిలిపోయి ఫస్ట్ది ఎక్కువ ముక్కలు చేయొద్దు. ఎక్కువ ముక్కలు చేస్తే పగిలిపోతున్నాయి. సరే.
2 ముక్కలు చేయాలి చల్లపాగుండేటి ఉంటే అందులో పోయి కానీ చల్లపాగుండేటి అంతే అంతే ఇంకా అది ఎక్కువ చేసి తెగిపోతుంది. ఎక్కువ చేస్తాను అనుకోండి ఇంట్లోన ఉంటాయి మిగులుతాయి. తక్కువ చేసిన రోజు అబ్బో ఇంకా అడుగుతారు మరి ఇంట్లో వాళ్ళు. అట్లుంటుంది ఇంట్లో సంసారం. అదే మ్యాజిక్. ఎక్కువ చేసినప్పుడు తినండమ్మా తినండప్పా అంటే కూడా ఆహా అందుకరికి తర్వాత అనే పదాలు వస్తాయి. ఇంకా కోడిగుడ్లు అయితే ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇంకా గడ్డకు పెడదామండి. ఇప్పుడు చూడండి ఇక్కడైతే ఉల్లిగడ్డలు కూడా ఎర్రగా ఇవన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఎల్లిపాయి కరివేపాకు అయితే వేసుకుందామండి. ఎల్లిపాయి ఇందులోకి వేసుకుందామండి. తర్వాతకి కరివేపాకు కూడా దంచేను హైదరాబాద్ దంచేను. ఇట్లుంటే బాగుంటుంది వినా. ఇందులోకి ఓన్లీ పసుపు మాత్రమే వేసుకుందామండి. ఉప్పు అంతవరకు వేసుకుందాం. పసుపు నీకు కోడిగుడ్డు అంటే ఇష్టం కాకపోతే ఉడకబెట్టి చేస్తే ఇష్టం. మరి నేను చెప్తున్నాను నువ్వు అదే చెప్తున్నావు నాన్న అదే చెప్తున్నాను. మరి నేను చెప్పే మాట రాంగ్ వస్తుందేమో అని నువ్వు ఉడకబెట్టిందంటే ఇష్టం అనుకోసాను అంటున్నావు. నువ్వు అదే అంటావని నాన్న అదే అంటున్నావు. అట్లా ఎప్పుడు కనవలే, నాకు ఎప్పుడు ఇష్టం లేదు అని అంటావు. ఇట్లయితే అసలుకి కొంచెం ఉప్పు కారం తక్కువైనా కూడా ఊకే తింటాడు వినోద్. అయితే ఉడకబెట్టి చేస్తే చాలా ఇష్టం. నాకు ఇట్లా ఇష్టం లేదు, కొట్టేసి చేసుకోవడం అంటే ఇష్టం నాకు. కానీ ఇట్లా దగ్గరికి ఇట్లా ఫ్రై చేసుకుంటే మాత్రం కోడిగుడ్డు ఉడకబెట్టిన తర్వాత చాలా ఇష్టంగా తింటాను అనమాట నేను కూడా. ఇట్లా బాగా ఉల్లిగడ్డలు వేగిన తర్వాత ఇప్పుడైతే కారం అయితే వేసుకుందామండి. ధనియాల పొడి అల్లం కొత్తిమీర ఇవైతే వేసుకుందామండి. కారం ఉప్పు ధనియాల పొడి అల్లం కొత్తిమీర మనిషి ఎంత సైలెంట్ కూర్చునేది బాబు. నిస్సి గుడ్ గర్ల్. అది కాలు కొడుచుకుంటున్నా పాపడ. మనం అంటే ఇంకా ఇంత చేస్తుంది. ఇంకా ఇప్పుడు ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు అయితే ఇందులోకి వేసుకుందామండి. ఇందులోకి ఇప్పుడు మిరియాల పొడి, గరం మసాలా వేసుకుందామండి. కలిపి కొంచెం మూత పెడదాము. అబ్బా వినోద్ ఎంత మంచి వాసన వస్తుంది. ఏం నీకు రాలేదా? నాకు ఎండ దెబ్బ బ్యాన్లు అవుతున్నావిడ కదా. నీడు కదా. నువ్వు ఇచ్చిన ఐడియాకే నీడుకుండేది నాన్న, లేకుంటే కానీ నాన్న కూడా అట్లే ఉంటుంది. ఎక్కువ కలపద్దండి, ఎందుకంటే ఉడకబెట్టాం కదా గుడ్లు చిరిగిపోతాయి అన్నమాట. ఇంకా అట్లా మూత ముచ్చి అయితే కొంచెం సేపు సన్న మంట మీద పెట్టుకుందామండి. ఇంకా కోడిగుడ్డు ఫ్రై అయితే మాత్రానికి చేయడం అయితే అయిపోయింది అబ్బా. చాలా సింపుల్గా అయిపోయింది చూడండి. మంట అయితే సన్నగా పెట్టుకున్నాండి అబ్బా. ఊగిస్తున్నది అసలుకి మనుషులకి. వాన ఇప్పుడల్లా వెళ్తారిచ్చి రాత్రిపూట బాగా కొడుతున్నది అబ్బా మా ఊర్లో అయితే మాత్రానికి. ఇప్పుడు ఇక్కడున్న వాన యమునూరులో ఉండదు ఒక్కొక్కసారి.
సగం 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 ఊర్లో పడి సగం ఊర్లో పడి లేవు కొంచెం లేకుంటది. ఆ రోజు మనము మీ అక్కలూరు పెట్టింగ్ కదా, ఆడ ఆ రకంగా వాన వచ్చి ఈడ వానే లేదు తెలుసాడా. నేనుండి నిన్నే వస్తామంటారు కదా, రాలేదంటే వాన కదా అనుకోసాను, అంటే అసలు ఇక్కడ వానే లేదు, తూపర్ పడే అనుకోసాను అంటారు ఇక్కడ. నిసే ఏం చేస్తున్నావు నువ్వు? దెబ్బలు పడతాయి, తిక్కి తిక్కి నోట్లో పెట్టుకున్నావంటే చెప్తా. ఇంకొకసారి మూత తీసి కలుపుదామండి. వినోద్ టైప్ కూడా వినోద్ కోడిగుడ్లు కూర ఒక్కోసారి ఒక్కొక్క రకంగా చేసుకోవచ్చు. కొన్ని ఇది నచ్చింది, చపాతీలో తింటే భలే ఉంటుంది. చేస్తారులే చపాతీ. ఇంకోసారి సంగతి చెప్తున్నా కాదు వినోద్, ఇట్లా ఉడకబెట్టి చాలా రకాలుగా చేసుకోవచ్చు కోడిగుడ్లని. పులుసు తర్వాతకి కొంచెం నీళ్ళు వేసుకొని గుజ్జులాగా కూడా చేసుకోవచ్చు. టమాటా చట్నీ చేస్తారు కదా, అట్లా కోడిగుడ్డు ఉడకబెట్టి కూడా టమాటా చట్నీలకి చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవచ్చు. చాలా రకాలుగా చేసుకోవచ్చు కోడిగుడ్డు ఉడకబెట్టి, తర్వాతకి ఉడకబెట్టుకోకుండా కూడా చాలా రకాలు చేసుకోవచ్చు. మామూలుగా అంటే ఎగ్జాంపుల్గా చికెన్ ఎన్ని రకాలుగా చేసుకుంటూ ఉంటాం కదండి, అట్లా గుడ్డును కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు. చూడండి, ఇంకా మొత్తానికి అయితే కోడిగుడ్డు ఫ్రై అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. రెండు బట్టలు తెచ్చుకో, రెండు చేతిలో పట్టుకుని తట్ట. ఇంకా కోడిగుడ్డు ఫ్రై అయితే రెడీ అయింది. రుచి అయితే మామూలుగా లేదు వినా. ఉప్పు సరిపోయేదినా? ఉప్పు సరిపోయేది. వేసేటప్పుడు కొంచెం తక్కువ వేసేమో అనిపించింది. సరిపోయేదినా? సరిపోయేది. మనము కొన్ని నీళ్ళు ఎక్కువ వేస్తాం కదా, నీళ్ళు ఏం చేస్తాం కదా, దాంట్లోకి కొంచెం ఉప్పు తక్కువ ఎక్కువ అవుతుంది. ఇట్లా ఫ్రైలకి ఎక్కడ పోదు ఉప్పు, ఎంత వేస్తే అంతే ఉంటుంది అనమాట. ఊరైతే సూపర్ ఉన్నది. భారతి నన్ను పైకి వచ్చేటప్పుడు అన్నం వేస్తుంది, నాకు వేడి వేడి చేసింది, నేను తినలేదు. మరి తినవా వినో అంటుంటుంది. ఏం చెప్పాలి చెప్పాలా, నాకు అన్నం ఆకలి అవుతుంది అన్నప్పుడు. ఇప్పుడు వీడియో చేస్తున్నాం కదా, వెయిట్ చేయాలంటే అయిపోయి నువ్వు ఆకలికి ఆడదట్టుకుంటావు, అందుకోసమనే వినా. ఇది నువ్వు తర్వాత తింటావులే, నేను చెప్పనవసరం లేదు. నువ్వు Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. Wanna get out. ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. కోడిగుడ్డు ఫ్రై అయితే మాత్రానికి చాలా బాగున్నది. ఒకసారి నచ్చితే కనుక ట్రై చేయండి. ఈ వీడియో అంతా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళని మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.